ఒకటేసారి అందరూ రైతులు టమాటాలు పండించి, విపరీతంగా టమాటా పంట ఒకటేసారి ఎక్కువ టమాటాలు వచ్చినాయనుకోండి, అవి మార్కెట్ తీసుకెళ్తే కేజీ రూపాయికి కూడా ఎవరు కొనరు. ఎందుకంటే విపరీతమైన సప్లై ఉంటే డిమాండ్ తగ్గిపోద్ది కాబట్టి. ఆ టమాటాలు మార్కెట్ దాకా తీసుకెళ్ళి మళ్ళా తిరిగి ఇంటికి తీసుకెళ్ళే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు వేస్టని రైతులు అక్కడే వదిలేసొస్తారు. అదే పరిస్థితి తోతాపురి మ్యాంగోస్‌కొచ్చిందనమాట. చిత్తూరు జిల్లా ఈ ప్రాంతంలో తోతాపురి మామిడికాయలు విపరీతంగా పండించారు. ఒకప్పుడు చాలా డబ్బులొచ్చాయి. దానికి కారణం ఏంటంటే మ్యాంగో పల్ప్. ఏదైతే మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ పల్ప్ చాలా ఎక్కువ కొనుక్కున్నాయి. డిమాండ్ చాలా ఎక్కువుండేదనమాట. ఇప్పుడు ప్రజల ప్రిఫరెన్స్ మారింది. మ్యాంగోస్ తిన్నామా లేదా అని కాదు. మ్యాంగోస్‌లో ఏ వెరైటీ ఎక్కువ తిన్నాము, ఎంత కాస్ట్‌లీ వెరైటీ తిన్నాం అనేది ఇప్పుడు క్వెషన్ అయిపోయింది. హిమాయత్ కావచ్చు, అల్ఫోన్సో కావచ్చు, కేసర్ కావచ్చు. మ్యాంగో పల్ప్ విషయంలో కూడా ప్రజలు చాలా స్పెసిఫిక్‌గా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ కూడా చాలా స్పెసిఫిక్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తోతాపురి మ్యాంగో పల్ప్‌కి డిమాండ్ తగ్గింది. దాంతో చిత్తూరు జిల్లాలో విపరీతమైన పంటనమాట. రైతులు మార్కెట్‌కొచ్చి అక్కడ వదిలేసి ఎళ్ళే పరిస్థితి. ఎందుకంటే గిట్టుబాటు ధరలు గూడా లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 8 ధర ప్రకటించి దాంతో పాటు ప్రైస్ సపోర్ట్ మెకానిజం కింద ఇంకో రూ. 4 అదనంగా ఇస్తుందనమాట కేజీ మామిడి పళ్ళకి. అయినా కానీ పరిస్థితి ఏంటంటే విపరీతమైన మామిడి పళ్ళు పంట వచ్చేసిందనమాట. తోతాపురి మామిడి పళ్ళు అంటే ఆ పేరేంటంటే తోత అంటే చిలక ముక్కు అని. చిలక ముక్కులాగా ఉంటాయి కాబట్టి వాటిని తోతాపురి అంటాం. చిత్తూరు జిల్లా ఆ ప్రాంతం చుట్టుపక్కల జిల్లాలో అవి చాలా ఫేమస్ అనమాట. అయితే కర్ణాటకలో గూడా సేమ్ మ్యాంగోస్ పండిస్తారు. సో, కర్ణాటకలో కేజీ రూ. 4కి, రూ. 3కి అమ్ముకోలేక ఆంధ్రప్రదేశ్ బోర్డర్‌లో అంటే కర్ణాటక ఈ డిస్ట్రిక్ట్స్‌లో చిత్తూరు జిల్లా బోర్డర్ ఉంటది కాబట్టి కర్ణాటక నుంచి ఇక్కడికొచ్చి అమ్మేస్తున్నారనమాట. దాంతో రీసెంట్‌గా చిత్తూరు జిల్లా మెజిస్ట్రేట్ కర్ణాటక నుంచి ఈ మ్యాంగోస్ ఆంధ్ర బోర్డర్‌లోకి రానీయకుండా బోర్డర్ ఆపేశారనమాట. దీని మీద కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఇలా మా మామిడికాయలు రానివ్వట్లేదు. ఇది రూల్స్‌కి విరుద్ధం అని చెప్పి మన సీఎం అంటే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాసారంట. ఇవన్నీ పక్కన పెడితే మన భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది అందరికుంది. అంటే ఎవరైనా ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఏ వ్యాపారమైనా ఎక్కడైనా స్టార్ట్ జేసుకోవచ్చు. అదొక ఫండమెంటల్ రైట్ అనమాట. ఇప్పుడు కర్ణాటక నుంచి ఆంధ్రాకి ఇలాంటి మామిడి పళ్ళు బ్యాన్ చేయొచ్చా? రాకుండా ఉంచొచ్చా? ఇదే క్వెషన్. ఎందుకంటే కర్ణాటక రైతులు కూడా తీసుకొచ్చి గవర్నమెంట్ వాల్యూకి అమ్ముతున్నారు. ఎందుకంటే కర్ణాటకలో కేజీ రూ. 2, రూ. 3 కూడా కొనట్లేదంట. అంత కుప్పలు కుప్పలుగా పోసేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో అయితే రైతులు వాటిని మార్కెట్ దాకా తీసుకెళ్ళాక ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు కూడా రాక పండించిన వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు. గిట్టుబాటు ధరలు రాక ఇలాంటి పరిస్థితి. ఏదైనా సరే ఓవర్ సప్లై అయితే కొన్ని కొన్ని సార్లు కొన్ని ఇండస్ట్రీస్ మీద మనం డిపెండ్ అవుతాయి. ఇంతకుముందు టమాటాలు అలా అనమాట. టమాటాలు ఎక్కువ సప్లై వచ్చేసరికి ఆ టమాటా పల్ప్ కానీ, టమాటా ఇండస్ట్రీస్ కానీ చుట్టుపక్కల సరిగ్గా లేకపోవడం వల్ల, ఆ డిమాండ్ సరిగ్గా లేకపోవడం వల్ల రూ. 10కి, రూపాయికి అమ్ముకోలేక, ట్రాన్స్‌పోర్టేషన్ చేయలేక రైతులు పండించిన పంటంతా అలా వదిలేసి వెళ్తారు. అదే గతి ఇప్పుడు తోతాపురి మామిడి పళ్ళకి పట్టిందనమాట. చిత్తూరు జిల్లాలో ప్రొడ్యూస్ అయ్యే మామిడి పళ్ళు చాలా టేస్ట్‌గా ఉంటాయి. అయితే ఇప్పుడు జనం చాలామంది మామిడి పళ్ళు తిన్నామా లేదా అని కాదు, వెరైటీ ఆఫ్ మామిడి పళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అదే ఇప్పుడు స్పెషాలిటీ అనమాట. ఏ వెరైటీ ఆఫ్ మామిడి పళ్ళు తిన్నావు? ఎక్కడి నుంచి తిన్నావు? బంగినపల్లి కానీ, కేసర్ కానీ, హిమాయత్ కానీ, హిమాయత్ మామిడి పళ్ళైతే చాలామంది ఇష్టంగా తింటారు. అదేవిధంగా అల్ఫోన్సో మ్యాంగో పల్పు అది సెపరేట్‌గా అమ్ముతారనమాట. అంటే మ్యాంగో పల్ప్ అని కాదు, ఏ మ్యాంగో పల్ప్ అని కూడా ఇక్కడ చాలా ముఖ్యం అని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు భావిస్తారు కాబట్టి, ఈ పల్ప్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇప్పుడు తోతాపురి మ్యాంగోకి కాస్త డిమాండ్ తగ్గిందని అర్థమవుతుంది.